హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే ఒక దుర్వార్త విన్నాం. అదే తమిళ సూపర్ స్టార్, తమిళ హీరో విజయకాంత్ గారు ఇక లేరు అనే ఒక వార్తతోటి ఈరోజు ఒక్కసారిగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే విజయకాంత్ గారు కేవలం నటుడే కాదు, ఒక రాజకీయవేత్త, సామాజికవేత్త. అతను తమిళ చిత్రాలు మాత్రం నటించినప్పటికీ తెలుగు చిత్రాలు డబ్బింగ్ అవ్వడం, అతని చిత్రాలు తెలుగులో డబ్ అవ్వడం, తెలుగు సామాన్య ప్రేక్షకులకు చాలా దగ్గరవారుగా, అందరికీ నచ్చిన హీరోగా, అతని చిత్రాలు ముఖ్యంగా మాస్‌ను బాగా ఆకట్టుకొని, ఇటు తెలుగు అండ్ తమిళనాడే కాదు, ఇటు మలయాళంలో కూడా డబ్బై అశేష ప్రేక్షక ఆదరణ కలిగినటువంటి నటుడుగా, ఇటు తెలుగు సూపర్ స్టార్లకు, తెలుగు మెగా స్టార్లకు తీసిపోయినటువంటి బిజినెస్ మార్కెట్ ఉన్నటువంటి హీరో విజయకాంత్. 'కెప్టెన్ ప్రభాకర్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా అలరించారో మనకు తెలుసు. విజయకాంత్ గారు సుమారు 100-150 చిత్రాల వరకు నటించారు. మొత్తం కూడా ఎక్కువ పూర్తి స్థాయిలో తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ అతనికి చిత్రాలు తెలుగులో డబ్ అవ్వడంతోటి ఇటు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. గతం 15 రోజుల కింద అంటే 2 వారాల కిందటే తను మరణించినట్టు ఒక వార్త వైరల్ అయింది. ఆ తర్వాత దాన్ని ఖండించారు. అతను గత 4 సంవత్సరాల నుంచి ఇది అనారోగ్య కారణంగా అస్వస్థత ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. 1952లో పుట్టినటువంటి విజయకాంత్ గారు ఒరిజినల్ పేరు నారాయణ్ విజయరాజ అలంగర స్వామి ఒరిజినల్ పేరు. అతను ప్రేమలతను ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఇతనికి 2 కుమారులు. షణ్ముగ పాండ్యన్ చిన్న కుమారుని పేరు. అతడు కూడా నటుడిగా రాణిస్తున్నాడు. 2006లో ఇతను రాజకీయ అరంగేట్రం చేసి డీఎండీకే అనే పార్టీని స్థాపించి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా కాలేకపోయినా ప్రతిపక్ష పార్టీ హోదాలో తన మార్కు ప్రతిపక్ష పార్టీ యొక్క విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ప్రజలను చొరగొన్న విధానం తమిళనాట ప్రజలు ఈరోజు కాదు ఏ రోజు కూడా మర్చిపోరు. అతని చిత్రాల తాలూకు చూస్తే 'కెప్టెన్ ప్రభాకర్' తెలుగులో ఏ విధంగా రికార్డ్ బ్రేక్ చేసిందో తెలుసు. ఆ చిత్ర నేపథ్యం గురించి ఒకసారి చేసేస్తే శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాద సంస్థ చేసినటువంటి అరాచకం కానీ, శ్రీలంక తమిళుల కోసం పోరాడిన విధానంలో ప్రభాకర్ అనుసరించినటువంటి విప్లవ పోరాటం, గొరిల్లా పోరాట తీరు, అక్కడ తనకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని తన మిలిటరీ సైన్యంతోటి ఏ విధంగా అరాచకాలు క్రియేట్ చేశాడు, విధంగా శ్రీలంక దేశానికి ఏ విధంగా ప్రాబ్లమేటిక్ అయ్యాడో ఇదంతా ఇతివృత్తంతోటి ఆనాడు సినిమా తీయడం అంటే నిజంగా ఆ ప్రభాకరం బ్రతుకున్నప్పుడు కూడా ఆ సినిమా చేయడం అంటే నిజంగా సాహసోపేతమైన చర్య అని చెప్పొచ్చు. అట్లాంటి చిత్రానికి కూడా భయపడకుండా నటించి అతని చేత ప్రభాకర్ చేత కూడా మన్నలు పొందాడని కూడా తెలుస్తుంది నటనా పరంగా చూస్తే. ఏదైనా సరే విజయకాంత్ గారి లేని లోటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులకు, అటు తమిళ ప్రేక్షకులకు, అటు తమిళనాడులో రాజకీయ ప్రజలకు తరపున వాళ్ళు కూడా ఇతను చేసిన సేవలు చేసినటువంటి విధానం కూడా ఇతని విజయకాంత్ గారు లేని లోటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్చలేనట్టుగా చెప్పవచ్చు.